అంతట్లో మీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు కలిగించుకోమని అడుగుతూ యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేట మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉండి నిర్గమకాండం 25వ అధ్యాయం 25వ అధ్యాయము 18వ వాక్యము నుండి 22వ వాక్యం వరకు మైక్తో చదవండమ్మా. మైక్ లేకుండా చదివితే కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది. మరియు 2 బంగారు కెరూబులను చేయవలెను. కర్ణాపీఠం యొక్క 2 కొనలను నకీషి పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కెరూబును, ఆ కొనను ఒక కెరూబులను చేయవలెను. కర్ణాపీఠమున దాని 2 కొనల మీద కెరూబులను దానితో ఏకాండముగా చేయవలెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండింటికి ఎదురుగా నుండవలెను. ఆ కెరూబులు ముఖములు కరుణాపీఠం తట్టు నుండవలెను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలెను. నేను నీకిచ్చు శాసనములను ఆ మందసములో నుంచవలెను. అక్కడ నేను నిన్ను కట్టుకుని కరుణాపీఠం మీద నుండి శాసనము గల మందసము మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియచెప్పేదను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూయండి. చదవబడినటువంటి వాక్యం ద్వారా ప్రభు మనతో ఈ ఉదయకాలం మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగలిగిన మా పరలోక ప్రభువా, మీ పాదాలకు స్తోత్రమైన ఈ ప్రశస్తమైన ఉదయకాలాన్ని మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రం. మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా అయ్యా ప్రత్యేక రీతిగా మీరు దర్శించండి అయ్యా. మీ వాక్యము జీవము కలిగింది నాయన. మీ వాక్యము మమ్మల్ని బ్రతికించేదయ్యా. అటు బ్రతికించే వాక్యముతో మీరు మాతో మాట్లాడండి, ఆదరణ కలిగించండి నాయన. మీ వాక్యమే నాయన మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగైనదయ్యా. అట్టి వాక్యాన్ని అడిగించున్న అపవాది శక్తులను, చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో తొలగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. అపవాది వాడి క్రియలన్నీ యేసుక్రీస్తు వారి నామములో లయమైపోవును గాక. మీ సన్నిధిని మాతో ఉంచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మహిమ ఘనత మీరే పొందుకొని బలహీనందరిని కూడా మీరే నింపిన అభిషేకంతో నింపి మీ పాత్రగా వాడుకొనండి అని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరూ మరొకసారి చప్పట్లు కొట్టి దేవుణ్ణి కనపరుద్దా. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దా. దేవుని బిడ్డలారా, పోయిన వారం మనం మందసంపై కరుణాపీఠం అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. మరలా చెప్పండి అందరూ మీరు. మందసంపై కరుణాపీఠం. ఈరోజు అంశం కరుణాపీఠంపై కెరూబులు. అందరూ చెప్పండి, కరుణాపీఠంపై కెరూబులు. కెరూబులు అంటే ఎవరు? దేవదూతలు. నిత్యము దేవుని దగ్గర ఉండి పరిశుద్ధుడు 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 అని పూజిస్తూ ఆరాధిస్తున్నటువంటి దేవదూతలు. కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారంలో మందసం దేన్ని తెలియజేస్తుందని చెప్పానంటే, దాన్ని మనం శరీరంతో పోల్చుకుంటే అది మన హృదయాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రత్యక్ష గుడారాన్ని మనం పరలోకంతో పోల్చుకుంటే ఈ మందసం దేన్ని తెలియజేస్తుందంటే సంఘాన్ని తెలియజేస్తుంది. సంఘము అది ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు ఎక్కడుంది అది? ఇది ఎక్కడుంది? ఇది భూమి మీదే ఉంది. ఆయన రాజ్యం, ఆయన సంఘం, ఆయన జనాంగం, ఆయన సొత్తు, ఆయన ప్రజలు సంఘంగా ఉన్నారు.
ఈ సంఘం ఎక్కడికి ఎత్తబడుతుంది? అతి పరిశుద్ధ స్థలములోకి. ఈ మందసం ఒక దినాన్ని అతి పరిశుద్ధ స్థలానికి ఎత్తబడుతుంది. అందుకే మందసాన్ని అంత జాగ్రత్తగా వారు కాపాడుకునేవారు. ఈనాటికి ఇశ్రాయేలీయులు ఆ మందసాన్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడుందంటారు? అది కనబట్ల, వాళ్ళకి కనబట్ల. ఎందుకంటే మన మధ్యకి వచ్చేసింది మందసం. మనమే దేవుని మందసం మన మధ్యకి. అందుకే వాళ్ళు కనబట్ల. ఇది జాగ్రత్తగా ఎక్కడో దాచిపెట్టి ఉంచారని చెప్తున్నారు, కానీ ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఈ మందసం మీద కరుణాపీఠం దేన్ని చూపిస్తుందని చెప్పాను? ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ప్రత్యక్షపరిచిన కృపను ఈ కరుణాపీఠం చూపిస్తుంది. దేవుడు దేని గుండా చూస్తున్నాడు? ఈ కరుణాపీఠము గుండాని లోపల ఉన్న మందసములో ఉన్న వస్తువులను దేవుడు చూస్తున్నాడు. ఈ కరుణాపీఠము గుండా చూసినప్పుడు ఈ వస్తువులన్నీ కూడా మంచిగా కనబడుతున్నాయి. మనం ఎప్పుడైతే కరుణాపీఠం గుండా మనం చూస్తామో అన్నీ మంచిగా మనకి కనబడతాయి. కరుణాపీఠం గుండా కాకుండా మన నేత్రాలతో మనం చూస్తే అంతా చెడ్డగానే కనబడుతుంది. ఆమె మంచిది కాదు, వీడు మంచివాడు కాదు, ఇతని ప్రవర్తన మంచిది కాదు, ఆమె ప్రవర్తన మంచిది కాదు అనుకుంటా తిరుగుతూనే ఉంటాను. చివరికి మన ప్రవర్తనే పోయింది. కాబట్టి మనం ప్రతి వ్యక్తిని, విశ్వాసిని మనం దేని గుండా చూడాలంటే కరుణాపీఠము గుండా మనం చూడాలి. ఈ కరుణాపీఠం మీద ఏమున్నాయంట? కెరూబులు, నక్షీ పనిగా చేయబడిన కెరూబులు ఎలాగున్నాయంట? రెక్కలు చాపి ఉన్నాయంట. మనం చదివిన భాగంలో ఏముందంటే కెరూబులు ఏకాండముగా చేయబడ్డాయంట. అంటే కరుణాపీఠంతో అతికి ఉన్నాయి, కలిసి ఉన్నాయి, వేరుగా లేవు. ఈ కరుణాపీఠాన్ని మనం ఎత్తి వేరు చేయొచ్చు, కానీ ఈ కెరూబుల్ని మనం కరుణాపీఠం నుంచి మనం వేరు చేయలేం. ఒక నక్షీ పనిగా దానిలో అమర్చి చేయబడినటువంటి ఈ కరుణాపీఠం మీద ఉన్నటువంటి కెరూబులను మనం చూస్తున్నాం. మందసం దేవుని సంఘాన్ని తెలియజేస్తుంది. కరుణాపీఠం ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువలో ప్రత్యక్షపరిచిన కృపను చూపిస్తుంది. మరి కెరూబులు దేన్ని చూపిస్తున్నాయి? కెరూబులు దేన్ని చూపిస్తున్నాయంటే ప్రతిష్ఠత కలిగిన దైవ సేవకులను చూపిస్తున్నాయి. ప్రతిష్ఠత కలిగిన అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని కొరకు అంకితం చేసుకోవాలి, దేవుని కొరకు సమర్పించుకోవాలి, దేవుని కొరకు త్యాగం చేయాలి, దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టాలి. దేవుని కొరకై నీవు దేన్నైనా సమస్తాన్ని పెంటగా నీవు ఎంచుకోవాలి. అలాంటి ప్రతిష్ఠత కలిగిన దైవ సేవకులను ఈ కెరూబులు చూపిస్తున్నాయి. ఇక్కడ మనం కొన్ని విషయాలు చదువుతున్నాం. కెరూబులు రెక్కలు పైకి విప్పి కరుణాపీఠం తమ రెక్కలతో కప్పుతూ ఉన్నాయి. ఈ చివర మందసానికి ఈ చివర ఒక కెరూబు, ఆ చివర ఒక కెరూబు ఏం చేస్తున్నాయంటే రెక్కలు విప్పుకొని ఏం చేస్తున్నాయి? మందసము వైపే, ఆ కరుణాపీఠము వైపే తల వంచి చూస్తున్నాయి. ఇంకేటైనా చూస్తున్నాయా? కరుణాపీఠం వైపే తల వంచి చూస్తున్నాయి, అలా వంగి చూస్తున్నాయి. ఈ కరుణాపీఠాన్ని ఏం చేశారంటే దీన్ని తీసుకొచ్చి మందస్సం మీద పెట్టారు, మందస్సాన్ని కప్పి ఉంచారు. దేవుడు ఏం చెప్పాడంటే అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. చప్పట్ల కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం.
అక్కడ నేను నీతో మాట్లాడుతాను. ప్రత్యక్ష గుడారములో ఆవరణలో దేవుడు మాట్లాడు. ప్రత్యక్ష గుడారములో పరిశుద్ధ స్థలములో దేవుడు మాట్లాడు. కానీ అతి పరిశుద్ధ స్థలములో ఎక్కడైతే మందస్సం ఉందో, మందస్సం మీద కరుణాపీఠం ఉందో, ఆ కరుణాపీఠంపై రెక్కలు చాపిన కెరూబుల మధ్యలో నుండి, ఆ కరుణాపీఠం మధ్యలో నుండి దేవుడు ఎందుకంటే అక్కడ దేవుని షకీనా అగ్ని అక్కడ మండుతుంది. షకీనా మహిమ, అగ్నితో కూడిన షకీనా అక్కడ కనబడుతుంది. ఆ కరుణాపీఠం మీద మహిమ అక్కడ కనబడుతుంది. అక్కడ దేవుడు మాట్లాడుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మోషేతో దేవుడు ఎక్కడ మాట్లాడాడు? మండుచున్న పద మధ్యలో నుండి ఆయన మాట్లాడాడు. ఈ అతి పరిశుద్ధ స్థలంలో కూడా మందస్సము లోపల నుండి మాట్లాడటం లేదు, పైనుండి మాట్లాడటం లేదు, కానీ ఈ కరుణాపీఠం మీద నుండి, అది కూడా మధ్య స్థలంలో నుండి ఆ షకీన మహిమ అగ్ని కనబడుతున్న స్థలములో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కరుణాపీఠం మీద ఈ కెరూబులు ఏం చేయాలంటే రెక్కలో చాపి ఉంచాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ కొన చివర ఉండాలి, ఈ కొన చివర ఉండాలి. ఈ యొక్క కెరూబులు ఏం చేయాలంటే రెక్కలో చాపి ఉంచాలి. ఇవి కొన్ని ఆత్మీయమైనటువంటి మర్మాలను తెలియజేస్తున్నాయి. రెక్కలు చాపినప్పుడు ఈ రెక్క చివరి కొన్న ఎక్కడో ఉంటుంది. ఈ రెక్కలు అనుకుంటున్నాయి నేను మధ్యలో ఉంటే బాగుండు అనుకుంటున్నాయి. కానీ వీలవుతుందా? వీలవుతుందండి? మధ్యలో ఉంటే ఏముంది అక్కడ? అగ్ని, షకీనా, మహిమ. కాబట్టి ఈ కెరూబుల యొక్క రెక్కలు చివర ఉన్నాయి అనేది ఏది ఆత్మీయ సత్యం తెలియజేస్తుందంటే, మనం ఏ స్థానములో పెట్టబడ్డామో ఆ స్థానములో ఉండి దేవుణ్ణి మహిమపరచాలి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. తన్ను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడతాడు. తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతిష్ఠిత కలిగిన దైవ సేవకునికైనా, ప్రతిష్ఠిత కలిగిన విశ్వాసికైనా ఏముండాలంటే తగ్గింపు జీవితం ఉండాలి. ఆ తగ్గింపు జీవితం నీలో లేకపోతే చివరికి నీలో ఏమొస్తుందంటే గర్వం వస్తుంది, అహంకారం వస్తుంది. నిన్ను నీవు హెచ్చించుకోవడం ప్రారంభిస్తే చివరికి నీలోకి వచ్చేది ఏంటంటే సాతానే, లూసిఫర్ వచ్చి కూర్చుంటారు. నా బిడ్డ, నా పోలికలోనే ఉన్నావురా నీవే. ఏ పోలిక? సైతాన్ పోలిక. హెచ్చించుకోవటం, గర్వించటం, అతిశయించటం, తన్ను తాను దేవునితో సమానునిగా చేసుకోవటం. ఇదే కదా లూసిఫర్ చేసిన పని. కాబట్టి దేవుడు కోరుకునేది నీవు తగ్గించుకోవాలి, దీనుడు అయిపోవాలి, దీనురాలు అయిపోవాలి. నీ స్థితిని బట్టి నీవు చింతించకూడదు. దేవుడు ఏంటి అందరికంటే నన్ను వెనక పెట్టాడు అని నువ్వు చింతించకూడదు. దేవుడు అందరికీ మేలు చేస్తున్నాడంటే నాకే మేలు కావట్లేదు. అందరికీ దేవుని ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి, నాకే ఆశీర్వాదాలు దొరకటం లేదు. దేవుడు నీకు ఇచ్చిన స్థానాన్ని బట్టి నువ్వు ఎప్పుడు చింతించకూడదు. దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో విధేయతగా, నమ్మకంగా దేవునికి నీవు బ్రతకాలి.
సేవకుడైన విశ్వాసైన ఏ స్థితిలో పిలవబడ్డాడో ఆ స్థితిలో ఏముండాలి? నిలిచి ఉండాలి. తన్ను తాను హెచ్చించుకోని అనుకుంటే చివరికి ఏమవుతుందంటే గర్వము అనేది మనలో ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఆ స్థితిని నువ్వు ఏం చేయాలంటే చివరి వరకు నీవు కాపాడుకోవాలి. చివరి వరకు కాపాడుకోవాలి. దేవుడు నిన్ను నమ్మాడు, నిన్ను పిలిచాడు. ఒక విశ్వాసిగా నీవు జీవిస్తున్నావు, ఒక సేవకునిగా బ్రతుకుతున్నావు. ఆ ప్రతిష్ఠత కలిగిన జీవితం, తీర్మానం కలిగిన జీవితం, సమర్పణ కలిగిన జీవితం, దాన్ని నువ్వు చివరి వరకు నీవు కాపాడుకోవాలి, నమ్మకంగా కాపాడుకోవాలి. కాబట్టి కెరూబులు మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి. అపోస్తులైన పౌలు గారిని దేవుడు పిలిచిన తర్వాత దేవుడు ఎంతగానో బలంగా దేవుడు వాడుకున్నాడు. కానీ ఎప్పుడైనా గర్వించాడా? ఎప్పుడూ గర్వించలేదు. కొరింథీయుల పత్రికలో మనం చదివితే, కొరింథీయుల మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదివితే, అపోస్తులమైన మమ్మును అందరికంటే ఏమ్మా కడపట ఉంచి ఉన్నాడు. చప్పట్ల కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతగా తగ్గించు. అపోస్తులందరిలో నేను కడపటి వాడిని, చివరి వాడిని, అల్పుడను. అపోస్తులందరికంటే ఘనుడు, అపోస్తులందరికంటే ఎక్కువగా సేవ చేసిన వాడు, అపోస్తులందరికంటే ఎక్కువగా సువార్త ప్రకటించిన వాడు, అపోస్తులందరికంటే ఎక్కువగా సంఘాలు స్థాపించిన వాడు, అపోస్తులందరికంటే ఎక్కువగా పత్రికలు పరిచర్య చేసిన వాడు. చివరికి ఏమంటున్నాడంటే అందరికంటే నేను కడపటి వాడిని అంటున్నా. ఇంకా ఏమంటాడంటే పాపుల్లో నేను ప్రధాన పాపిని తగ్గించుకుంటాను. తనను తాను తగ్గించుకొని ఎక్కడా రెచ్చిపోకుండా, ఎక్కడ గర్వం అనేది రాకుండా, ఎక్కడ అహంకారం అనేది రాకుండా తనను తాను ఏం చేసుకుంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సేవకునికి ఆ ప్రతిష్ట, ఆ తీర్మానం ఉండాలి, తగ్గింపు ఉండాలి. అది దేవునికి ఇష్టమైంది, అది దేవుడు కోరుకునేది, తగ్గింపు అని. ఒకవేళ ఈ కెరూబులు కనుక మీ చివరంటం ఏంటి, మధ్యలోకి వెళ్ళిపోవాలని కొంచెం కొంచెం జరుపుకుంటా మధ్యలోకి వచ్చాయనుకోండి, ఏమైపోతాయి? చెప్పండి, ఏమైపోతాయి? కాలిపోతాయి, తట్టుకోలేవు, కాలిపోతాయి. కొంతమంది సేవకులు కానీ విశ్వాసులు కానీ తమకిచ్చిన స్థానాన్ని బట్టి తృప్తి పడకుండా ఏం చేస్తారంటే తమను తాము హెచ్చించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటారు. తమను తాను హెచ్చించుకుంటూ ముందుకు వెళ్ళిపోయి ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలని, అందరి చేత ఆ యొక్క గౌరవాన్ని పొందాలని, ప్రతిష్టతను పొందాలని తమను తాము హెచ్చించుకునేవారు చివరికి ఏమైపోతారంటే తగ్గింపబడి దేవుని నుండి దూరం అయిపోతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనంతట మనం ఏం చేయకూడదు? హెచ్చించుకొనకూడదు. మనంత దేవుడు హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం దీన మనస్కులమై దాగి ఉండాలి. దాగి ఉంటే ఒక దినాన్ని దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే ఆయన హెచ్చించే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
నీవు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తిన్నగా వెళ్ళి అందరు కూర్చున్న ఆ యొక్క స్థానంలో కూర్చున్నాం అనుకో, అక్కడ కూర్చున్న నిర్వాహకులు ఏమంటారు, బాబు ఇక్కడ చాలామంది, ఇంకా పెద్దోళ్ళు చాలామంది వస్తున్నారు, మీరు ఇక్కడ దిగండి, మీరు ఇక్కడ కాదు కూర్చునేది, అక్కడ కూర్చొని అన్నారు అనుకోండి. అది ఎంత సిగ్గుచేటు కదండి, ఎంత అగౌరవం అది. చిన్నపోతాం అందరి మధ్యలో. ఇలాంటి సందర్భాలు మనకి చాలాసార్లు ఎదురవుతాయి. ఒక మంచి స్థానంలో కూర్చుంటాం, అంతలో ఎవరో పెద్ద అయిన వస్తారు, మనలీ పెద్ద. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే చిన్నతనంగా అనిపిస్తుంది. నిజమే. మరి అదే మనం అందరికంటే చివరిలో కూర్చున్నాం అనుకోండి, ఎవరైనా కదిలిస్తారా అసలు మనల్ని? ఎవరైనా కదిలిస్తారా? పైగా ఏంటి సార్ మీరు ఇక్కడ కూర్చున్నారేంటి, రండి పైకి రండి అంటారా అనరా? ఆ చివరి స్థానాన్ని నువ్వు కోరుకుంటే నిన్ను ఎవరు కదిలించే వాళ్ళు ఎవరో ఉండరు, అవమానపరిచే వాళ్ళు ఎవరో ఉండరు. కానీ పైగా నీకు గౌరవం కలుగుతుంది. ఇంకా చూసారా ఎంత తగ్గించుకున్నాడో? అంత గొప్పవాడైంది కూడా ఎక్కడో వెనక కూర్చున్నాడు అని నీ గురించిన ఒక మంచి సాక్ష్యం ప్రజల మధ్యలో ఉంటుందని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో ఉండి నీవు ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి, ఘనపరచాలి. నాకు వాళ్ళలాగా టాలెంట్ లేవే, వాళ్ళలాగా నేను పాడలేకపోతున్నానే, వాళ్ళలాగా నేను ప్రసంగించలేకపోతున్నానే, వాళ్ళలాగా నేను వాడబడలేకపోతున్నానే, వాళ్ళలాగా వారిలాగా నేను ఏం చేయలేకపోతున్నాను, ఘనతను పొందలేకపోతున్నాను అని నీవు కంపేర్ చేసుకుంటే, పోల్చుకుంటే, నీలో నీవు మదన పడితే నీకు దక్కేది ఏంటంటే చివరికి అవమానం. ఎప్పుడు కూడా ఆ విధంగా నీవు తలంచకూడదు, ఇతరులతో పోటీ పడకూడదు. కొంతమందికి పోటీ తత్వం ఎక్కువ, దేనికైనా పోటీ పడిపోతా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి సమస్తం తెలుసు, నిన్ను ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో దేవుడు ఉంచుతాడు. నీవు ఏ స్థానంలో దేవుడు పెట్టినా ఆ స్థానంలో ఉండి దేవుణ్ణి నువ్వు ఏం చేయాలంటే నీవు మహిమపరిచే వ్యక్తిగా నీవు ఉండాలి. అలాగున్నప్పుడు నీకేం కలుగుతుందంటే దేవుని దీవెన నీకు కలుగుతుంది, దేవుని ఆశీర్వాదం నీకు కలుగుతుంది, భద్రత నీకు కలుగుతుంది. నీలో నీకు ఏముంటుందంటే నెమ్మది కలుగుతుంది. ఆందోళన పడవు, కంగారు పడవు. కాబట్టి దేవుడిచ్చే ఆ స్థానాన్ని మనం ఏం చేయాలంటే కడవరి వరకు మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఉదాహరణకు మనం చూస్తే ఏశావు యాకోబుల యొక్క చరిత్ర మనకు తెలుసు. ఏశావు అన్న వేషం వేసి యాకోబు ఏశావుకు రావలసిన ఆశీర్వాదాలన్నీ తనుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లోనే ఉన్నాడా? చెప్పండి. వేషం వేసిన వాడు, మోసం చేసిన వాడు ఏం చేయాలి? తప్పలేదు, పారిపోయాడు. సరే, దేవుడు అక్కడ ఆశీర్వదించాడు, బాగానే ఉంది. మందలు, భార్యలు, దాసీలు, పిల్లలు వీరందరితో కూడా తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు అక్కడ యాకోబు చేసినటువంటి పనిని మనం జాగ్రత్తగా మనం గమనించాలి. ముందర ఎవరిని పెట్టాడు? ఏశావు 400 మందితో తన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు అని తెలియగానే భయం వచ్చేసింది. బాబోయ్ కింద చంపేస్తాడు. కాబట్టి ఏం చేయాలంటే ఏదో ఒక విధంగా అన్నని ఏం చేయాలి? మెప్పించాలి, కొంచెం ఆయనకి సంతోషం కలిగించాలి, కొంచెం కానుకలిచ్చి ఆయన ప్రసన్నం చేసుకోవాలి అనుకొని 2 గుంపులుగా చేశాడు, కొన్ని గుంపులుగా చేశాడు. మొదటి గుంపులో ఎవరున్నారంటే దాసీలు,
వారి పిల్లలు. ఆయన చాలామంది దాసీలు ఉన్నారు. వారి పిల్లలు ముందు పొమ్మండి, మీరందరూ ముందు వెళ్ళిపోండి, ఈ మందలను తోలుకుంటాను. వారి తర్వాత ఎవరిని పెట్టాడంటే లేయాను వారి పిల్లల్లో రెండవ గుంపుగా పెట్టాడు. లేయా అంటే మీకు తెలుసుగా, జబ్బుకల్ల భార్య. పాపం జీవించినంత కాలం ఈ జబ్బుకల్ల భార్యను తేడాగానే చూశాడంట. ఎవరిని ఎక్కువ ప్రేమించాడు? రాహేల్ని ఎక్కువ ప్రేమించాడు, లేయానేమో తక్కువ ప్రేమించాడు. పాపం ఏడు. దేవుడు కరుణించి ఆమెకి సంతానం ఇచ్చాడు. ఈ రెండో గుంపుకి ఎవరిని పెట్టాడంటే ఈ యొక్క లేయాను వారి పిల్లల్ని పెట్టారు. ఈ మూడో గుంపు ఎవరిని పెట్టారంటే రాహేలు, యోసేపు, యాకోబు, ముగ్గురు. అంటే అర్థం ఏంటి చెప్పండి? రాహేలు యోసేపుని తక్కువ చూసాడా? తక్కువ చేశాడా? దీనిలో మాస్టర్ ప్లాన్ ఏంటంటే 400 మందితో యుద్ధాన్ని వచ్చినప్పుడు ముందు ఎవరు చనిపోతారు? ఆ దాసీలు వారి పిల్లలు కథం అయిపోతారు. తర్వాత ఎవరు కథం అయిపోతారు? లేయా పిల్లలు కథం అయిపోతారు. ఇక చివరికి ఏం చేయాలి? ఇప్పుడు రాహేలు వీళ్ళ పిల్లల్ని తీసుకుని ఇటు నుంచి ఇటే పారిపోవాలి. ఇది మాస్టర్ ప్లాన్. ఒకవేళ రాహేలు ఏడ్చింది అనుకోండి, ఏంటి ఏషియా వస్తుంటే ముందు నన్ను పంపించకుండా ఆ దాసీలను పంపించావేంటి? ముందు నన్ను ప్రేమిస్తానా అంటున్నావు కదా, నన్ను ముందు పెట్టు అని అంటే ఏమయ్యేది? అమ్మ తండ్రి ముందు పెడితే నువ్వే ముందు, నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నిన్ను ఎక్కడ పెట్టాను? వెనక పెట్టా. దేవుడంట ఇలాగ వెనక పెట్టి వారిని ఎక్కువగా ప్రేమిస్తాడట. చప్పట్ల కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. నేను ముందున్నాను కదా, అన్నిట్లో నేనే ఫస్ట్ అని అనుకుంటే కుదరదు. దేవుడు తన్ని ప్రేమించే వారిని, వెనక ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. వారి పట్ల కూడా దేవునికి ఉద్దేశ్యము, ప్రణాళిక, ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉంది. దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, చిట్ట చివరన పడేశాడు అనుకోకూడదు. దేవుడు నాతో మాట్లాడలేదు, చిట్ట చివరన ఉంచాడు అనుకోకూడదు. దేవుడు ఏ స్థానంలో నిన్ను ఉంచాడో ఆ స్థానంలో నీవు తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. అందరికీ దేవుడు ధనం ఇచ్చాడు, నాకు ధనం ఇవ్వలేదని. అందరికీ మంచి ఇల్లు ఇచ్చాడు, నాకు ఇల్లు ఇవ్వలేదని. అందరికీ మంచి ఉద్యోగాలు ఉన్నాయి, నాకు ఉద్యోగం లేదని. అందరికీ కారులు ఉన్నాయి, నాకు కారు లేదని. ఎప్పుడు నువ్వు చింతించుకో. నిన్ను దేవుడు ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో నిల్చుడు. అందరికంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని ప్రేమ కావాలా, ఇచ్చే డబ్బు కావాలా? చెప్పండి. దేవుని ప్రేమ మనతో ఉంటే చాలు. ఆయన మనల్ని ప్రేమించాలి, దీన్నే మనం కోరుకోవాలి. కానీ హెచ్చించబడాలని, ముందుండాలని, ఘనపరచబడాలని మనం కోరుకుంటే ఒకవేళ వారిని దేవుడు ప్రేమించడం లేదేమో. అందుకే ముందు వాళ్ళని పెట్టేసాడేమో దేవుడు. దేవుని ఉద్దేశాలు చాలా గంభీరమైనవి, దేవుని ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈ కెరూబులు 2 రెక్కలు చాపి ఏం చేస్తున్నాయి? వంగి ఎవరిని చూస్తున్నాయి? కరుణాపీఠాన్ని చూస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క కరుణాపీఠాన్ని చూడటం ఏం చూపిస్తుందంటే, ఒక విశ్వాసి కానీ, ఒక సేవకుడు కానీ లోకం వైపు చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే చూడాలి. దేవుని కృప మీదనే ఆధారపడాలి. దేవుని కృప వైపే నీవు నీ దృష్టిని ఉంచాలి. ఆయన కృప నాతో ఉంటే
చాలు అనుకోవాలి. ఈ కెరూబులు ఏం చేస్తున్నాయంటే వంగి చూస్తున్నాయి. పైకి చూస్తున్నాయా? వంగి చూస్తున్నాయి. వంగి చూడటం అంటే అర్థం ఏంటంటే తగ్గింపు, దీనత్వం. దీనులకు దేవుడు ఏమనిగిస్తాడంట? కృపను అనుగ్రహిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కెరూబులు ఏం చూస్తున్నాయి కింద? అండి లోకాన్ని చూస్తున్నాయా? పాపం చూస్తున్నాయా? ఏం చూస్తున్నాయి? కరుణ పీఠాన్ని. అక్కడ షకీనా మహిమను చూస్తున్నాయి. షకీనా అగ్నితో మండుతున్నటువంటి షకీనా, అగ్నితో మండుతున్న దేవుని మహిమను అవి చూస్తా ఉన్నాయి. ఈ రెండు కెరూబులు కూడా ఒకదాన్ని ఒకటి చూసుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలండి? ఆ షకీనా గుండా మండుతున్న ఆ దేవుని అగ్ని మహిమ గుండా ఒకదాన్ని ఒకటి చూసుకోవాలి. అవి ఒకదాన్ని ఒకటి మామూలుగా చూసుకున్నాయి అనుకోండి, ఏమంటే అంటే నీ ముక్కు ఏంటి కొంత పొట్టిగా ఉంది, నీ చెవులు ఏంటి అంత ఎడల్పుగా ఉన్నాయి, నీ నోరు ఏంటి అంత పెద్దగా ఉంది అని చెప్పుకునేయాలి. కానీ ఇవి దేని గుండా చూస్తున్నాయి? షకీనా దేవుని మహిమ గుండా ఒకరినొకరు చూసుకున్నారు. దేవుని మహిమ గుండా నీవు చూస్తే ఎదుటి వాళ్ళలో ఉన్న లోపాలు నీకు కనపడవు. చప్పట్ల కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దా. దేవుని మహిమ గుండా నీవు ఇతరులను చూడగలిగి ఉండాలి. ఆ ప్రజ్వలించుతున్న అగ్ని, షకీనా అగ్ని, అగ్నితో ప్రజ్వలిస్తున్న దేవుని మహిమ గుండా నీవు ఇతరులను చూడగలిగినప్పుడు వారిలో ఉన్న తప్పులు నీకేమీ కనపడవు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, కొంతమంది ఇలా 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 ఎత్తుక్కుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళలో ఏం తప్పు ఉంది, వీళ్ళలో ఏమి తప్పు. నువ్వు అటు ఇటు చూడకూడదు. దేని వైపు చూడాలి? షకీనా మహిమ వైపే నీవు చూడాలి. ఆ షకీనా అగ్ని మండుతూ ప్రజ్వలితున్నప్పుడు దేవుడు దాని మధ్యలో నుండి దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. నీ లోకం వైపు చూస్తుంటే, పైకి లోకంలో ఉన్నవాటి వైపు చూస్తుంటే, వెండి బంగారాలను చూస్తుంటే, ఆస్తి అంతస్తులను చూస్తుంటే, ఏమండి అందము సందము లోకము, ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తే దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడు? తల వంచాలి. దేని గుండా చూడాలి నీవు? షకీనా గుండాని నీవు చూడాలి. తల వంచినప్పుడు, దీనురాలు అయినప్పుడు ఒక అద్భుతాన్ని నీ జీవితంలో నీవు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో మనం ఒక మాటను చదువుతాం, ఒక దృశ్యం. మీరు చదవక్కర్లేదు. సూర్యుని ధరించినటువంటి స్త్రీ. చదువుతారా? 12వ అధ్యాయం ఒకటి చదవండి. చదివితేనే అర్థం. 12వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి కొన్ని మాటలు చదవండి. పరలోకము సూర్యుని ధరించుకుని ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము తలలను, దానికి 7 తలలు 10 కొమ్ములను ఉండెను. కిరీటములుండెను. దాని తల మీద 7 కిరీటములను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటి
వాటిని భూమి మీద పడవేసి చాలండి. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుంది. ఇక్కడ సూర్యుడిని మనం చూస్తున్నాం. సూర్యుడు ఎవరంటే నీతి సూర్యుడైన ప్రభువైన క్రీస్తు. చంద్రుడిని చూస్తున్నాం. చంద్రుడు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప. మూడవది ఏం చూస్తున్నాం? ఘట సర్పం. ఇది ఎవరంటే సాతాను. ఈ స్త్రీ కనటానికి సిద్ధంగా ఉంది. ఈ ఘట సర్పం ఏం చేస్తుంది? నోరు తెరిచి చూస్తుంది. స్త్రీ ఎవరని చెప్పుకున్నాం? దేవుని సంఘం. దేవుని సంఘం. ఎందుకు నోరు తెరిచి చూస్తుందంటే ఈ స్త్రీ కననై ఉన్న మగ శిశువును మృంగివేయవాలి. సాతాను దృష్టి సంఘమంతటి మీద కాదండి, సంఘమంతటి మీద ఉండదు. దేని మీద ఉండదో తెలుసా? మగ శిశువు అనగా ఏంటి అర్థం? ఎత్తబడుటకు సిద్ధముగా ఉన్నవారు, జయ జీవితం కలిగినవారు, పాపాన్ని జయించినవారు, తమ సాక్ష్యాన్ని కాపాడుకున్నవారు, ఈ యొక్క అపవిత్రమైన లోకములో జీవిస్తూ పవిత్రతను కాపాడుకొనగలిగిన వారు ఎవరంటే మగ శిశువు. స్త్రీ పరలోకం వెళ్ళదు. ఎవరు వెళ్తారు? ఈ శిశువు పరలోకం వెళ్తారు. కాబట్టి ఏం చేస్తుందంటే గర్భసర్పం కాల్చుకొని ఆ స్త్రీ కనగానే ఏం చేయాలంట? మింగివేయాలని చూస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం నీతి సూర్యుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడినటువంటి మనం దేని మీద నిలబడి ఉండాలి? చంద్రుడి మీద నిలబడి ఉండాలి. చంద్రుడు అనగా దేవుని కృప. రక్షించబడిన నీవు ఎల్లప్పుడూ దేవుని కృపలోనే నిలిచి ఉండాలి. రక్షించబడిన నీవు ఆ కరుణా పీఠం ద్వారా నీకు అనుగ్రహించబడిన కృపను నీవేం చేయాలి? చివరి వరకు నీవు కాపాడుకోవాలి. జారి పడిపోయావనుకో, ఎక్కడ పడతావు చెప్పండి? జారి పడిపోయావనుకో, చంద్రుని మీద నుంచి జారి పడిపోయావనుకో, దేనిలో పడతావు? సర్పం యొక్క నోట్లో పడిపోతావు. ఉతుక్కుని మింగేస్తావు. అందుకే అది నోటు చేస్తున్నాను. ఎప్పుడు జారి పడిపోతాడా, ఎవడ పడిపోతాడో ఎవరిని చేయాల. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. జారి పడిపోకుండా నీవు జాగ్రత్తగా కాపాడు. దేనిలో కాపాడుకోవాలి? చంద్రుడి మీద ఉండి దేవుని కృపలో ఉండి నీవు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సూర్యుని వెలుగు దేని మీద పడుతుంది? చంద్రుని మీద పడుతుంది. కృప అంటే అదే. ఎల్లప్పుడూ సూర్యుని వెలుగు చంద్రుని మీద పడుతుంది. చూడండి, ఒక వెన్నెల రాత్రి చూడండి, ఆ వెన్నెల ఎంత మాధుర్యంగా ఉంటుందండి. ఎక్కడ చూసినా కవులు రాస్తారు కదా, ముందు వెన్నెల్లో అని పాటలన్నీ రాస్తుంటారు, పిచ్చి పాటలు. ఆ పాటలు ఆ నిండు వెన్నెల ఎంత అందంగా కనపడుతుంది. పక్షి సృష్టి ఎంత అందంగా ఉంటుంది. కాబట్టి సూర్యుని ద్వారా, నీటి సూర్యుడైన యేసుక్రీస్తు ద్వారా చంద్రుడిగా ఆయన కృప ఈ భూమి మీద ప్రకాశిస్తాడు. ఈ భూమి మీద నిలిచి
ఆయన కృపలోని మనం నిలిచిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ కృప నుండి నీవు జారి పడిపోయావా? నిన్ను రక్షించేవారు ఎవరు? నీవు కృప నుండి ఇంకా ఏం చేయాలంటే అధిక కృపలోకి వెళ్ళాలి. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. కృప నుండి అధిక కృపలోనికి నువ్వు వెళ్ళాలి. అంతేగాని నీకు ఇచ్చిన కృపను నీవు వ్యర్థపరుచుకొని ఆ కృపలో నుండి నీవు జారి పడిపోకూడదు. నీకు ఇవ్వబడిన రక్షణ ఎంతో విలువైంది. దేవుడు నీకు ఇచ్చిన స్థానం ఎంతో విలువైంది. ఆ రెక్కలు చాపిన కెరూబుల వలె దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో భద్రంగా నీవు అదే స్థానంలో ఉంటూ నీ ప్రార్థన జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ చంద్రుడి మీద నీవు నిలిచి ఉండే ఆ స్థానము, స్థితి అనగా దేవుని కృపలో నిత్యము నిలిచి ఉండే ఆ అనుభవంలో నీవు సాగిపోవాలి. ఏ క్షణంలో ప్రభు వచ్చినా ఏం చేస్తావు? నీవు ఎత్తబడతావు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. అందుకే కెరూబులు ఏం చేస్తున్నాయి? 2 రెక్కలు చాటి ఉంచినాయి. నిలిచి ఉంచినాయా? చాటి ఉంచినాయి. అంటే రెడీ. ఎప్పుడు ప్రభు వచ్చినా మేము ఎగిరి వెళ్ళిపోతాం. ఏ క్షణంలో కడబోరు స్వరం వినబడ్డా ఏం చేస్తాం? ఎగిరి ప్రభు దగ్గరికి ఏం చేయాలి? నువ్వు రెక్కలో ఏ స్థానంలో ఉంచాడు దేవుడు ఆ స్థానంలో. దేవుడు ఇచ్చిన కృపను పోగొట్టుకోకుండా ఆ కృపలో నీవు భద్రముగా నిలిచి ఉండాలి. ఆ కృపను నీవు పోగొట్టుకో. నీ స్థానాన్ని నీవే మార్చుకొని ముందుకు వెళ్ళడానికి, ప్రథమంగా ఉండడానికి, హెచ్చించుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే చివరికి ఏమైపోతాయంటే ఖాళీ ఊడితే. నీకు నీవుగా హెచ్చించుకోవద్దు, నీకు నీవుగా గణపరచుకోవద్దు, నీకు నీవుగా గొప్ప చేసుకోవద్దు. ఒకవేళ అలాగే చేస్తే నీవు ఆ శక్తి నా ఉన్నటువంటి అగ్నితో నిండిన స్థలాన్ని నేను అక్కడికి వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావు. ఏమైపోతావు? అందుకని దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాలో ఆ స్థానంలో దేవుడు నిన్ను ఉంచాడు. దేవునికి తెలుసు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ గూర్చి చింత కలిగి ఉన్నాడు. దేవుడు నిన్ను గూర్చి ఆలోచిస్తున్నాడు. దేవుడు నీ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? పరలోకంలో విజ్ఞాపన. ఆయన నిన్ను ప్రేమించట్లేదు అనుకోవచ్చు, అందరికంటే వెనక్కి పెట్టాను అనుకోవచ్చు, అందరికంటే తక్కువగా ఉన్నాను అనుకోవచ్చు, అందరికంటే కడపటి వారిగా ఉన్నాను నీవు అనుకోవచ్చు. పౌలు గారు ఏ విధంగా తృప్తిగా ముందే చెప్పేసుకున్నాను, అందరికంటే నేను కడపటి. అలా చెప్తున్నారు కాబట్టి ఒక మంచి పోరాటాన్ని పోరాడి పరుగుని ఏం చేశాడు? విశ్వాసాన్ని కాపాడుకొని తన పరుగును కడముట్టించుకొని నీతి కిరీటము కొరకు సిద్ధముగా దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంకా మిగిలిన భాగాన్ని రెండవ భాగంగా వచ్చే వారం చెప్పుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. అందరూ ముఖాల మీద ఉంది కొద్ది క్షణాలు ప్రభు ఆ కరుణా పీఠం మీద ఉన్నటువంటి ఆ కెరూబుల వలె నేను ఉండాలయ్యా. ఎంత చక్కగా నక్షీ పనిగా, ఎంత చక్కగా దానితో ఏకాండముగా ఉండేటువంటి దేవుడు కెరూబులను అమర్చాడు. దేవుని పనితనం ఎంత గొప్పది, దేవుని ఆలోచన ఎంత గొప్పది, దేవుని ఏర్పాటు ఎంత గొప్పది, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో దాన్ని గ్రహించలేక నీవు చదువుకుంటున్నావు. ఈ స్థానంలో ఉన్నానేంటి నేను? అని నిన్ను నీవు హెచ్చించుకోవడం ప్రారంభిస్తే
లూసిఫర్ నీలోకి ప్రవేశిస్తాడు. లూసిఫర్ పతనమైనట్లే నీ ఆత్మీయ జీవితం కూడా పతనమైపోతుంది. కాబట్టి జాగ్రత్త. నిన్ను ఏ స్థితిలో దేవుడు పిలిచాడో ఆ స్థితిలోనే ఉండి దేవుని మహిమపరచు. శ్రమైనా, నిందైనా, అవమానమైనా భయపడద్దు. ఎందుకంటే దేవుడిచ్చిన స్థానం అది, దేవుడు నిలబెట్టిన స్థానం అది. కడవరకు దానిలో స్థిరంగా నిలిచు. ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకొని ఆ కరుణాపీఠం యొక్క మధ్యలో నేనుండాలి అని నిన్ను ఘనపరుచుకుంటే, హెచ్చించుకుంటే బూడిదైపోతావు. జాగ్రత్త. దేవుడు తన వాక్యము ద్వారా ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ కరుణ పీఠం పైనటువంటి కెరూబు వలె రెక్కల చాపు నా ప్రభు ఏ క్షణం వచ్చినా నేను ఎత్తపడతానని నమ్మకంతో ఉండాలి. సిద్ధపాటుతో ఉండాలి. ప్రార్థన జీవితంతో ఉండాలి. విశ్వాసముతో కనిపెట్టుకొని ఉండాలి. ఆ కడబోర స్వరము కొనకై నీవు మెలకువగా ఉండాలి. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించును కాక. పరిశుద్ధుడా, దయగలిగిన ప్రభా, హితమైన వర్తమానం ప్రతి హృదయములో ప్రభా నూరంతలుగా ఫలించడానికి సహాయం ఇచ్చాను. మంచి నేలన పడిన విత్తనము వలె నూరంతలు ఫలించినట్లు సహాయం ఇచ్చాను. విశ్వాసములో బలపరచండి, ఆత్మలో బలపరచండి. ఈ రాకడ కొరకై సిద్ధపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతుండగా మనం కానుకలు సమర్పించు. See